అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను అనమాట. ఇదిగోండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. బాగా వేపించేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం అలా వేయించేసుకున్న తర్వాత ముందుగా మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నానండి. వేసేస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిపేసి ముందే పెట్టుకున్నాను. మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకొక 1 కేజీ చికెన్ అండి. ఇదిగో మంచిగా కలిపేసుకుని మూత పెట్టేస్తాను. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగో చూడండి, కోడిలో నీరు మొత్తం కిందకి దిగిపోయింది కదా. మళ్ళీ ఒకసారి ఇలా కిందకి పైకి కలుపుకొని మూత పెట్టేసుకుంది. ఇదిగో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చూసుకుంటే ఇదిగో ఇలాగా నూనె సపరేట్ అయిపోయింది కదా. మంచిగా దగ్గర పడిపోయింది కూర అంతా. ఇప్పుడు ఉప్పు కారం అంతా ముందే కలిపి పెట్టుకున్నాను కాబట్టి నేను కలిపి పెట్టుకున్నదంతా నాకు సరిపోతుందండి. కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకాలి. మా మేడం ఈరోజు వాళ్ళకి పప్పు అన్నం చేయమని చెప్పిందండి. దానికి ఇలా ముందుగా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయిందండి. పైన కొత్తిమీర చల్లేస్తున్నాను. యమ్మీ యమ్మీ చికెన్ కూర రెడీ. ఇవ్వండి, మేడం వాళ్ళకి బంగాళదుంపలు అయితే వేయించుకున్నాను కదా. ఇవైతే ఇదిగో ఇలా వేగితే సరిపోతాయి. దీన్ని తీసేస్తున్నాను. ముందుగానే టిష్యూ పేపర్ ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అందులోకి తీసేస్తున్నాను అనమాట.
టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది కదండి, అందుకని వేసాను. ఇదే ఆయిల్లోనూ మజ్జిగూసు చికెన్ ఉందండి, దానికి ఇదిగో ఇలాగా పకోడీలా చేసి కలిపి పెట్టేసాను. దాన్ని ఫ్రై చేస్తున్నాను. చికెన్ అయితే చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని స్లోగా ఇలా కొంచెం తిప్పుకొని చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. దీన్ని చక్కగా తీసేసుకుంటున్నాను. అంటే ఇది ఆల్రెడీ ఉడికిపోయిన చికెనే కాబట్టి నేను పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకొని కలుపుకున్నానండి. పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫ్రెష్ చికెన్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బాయిల్ చికెన్ కాబట్టి నేను ఈ సైజులోనే ఉంచాను. ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ కూడా వేయించేసుకుందాము. అయిపోయిందండి చికెన్ మొత్తం. దీన్ని కూడా వేయించేసుకుందాం. అది కూడా చక్కగా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండో పక్కకు తిప్పుకోవాలి. మంచిగా కలర్ వచ్చేసినాయండి, ఏగిపోయాయి ఇవి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. వేగిపోయాయండి, తీసేస్తున్నాను. మా మేడం పప్పు అన్నం వండమని చెప్పింది, అందుకని ఇంకా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక టమాటో కూడా కట్ చేసుకుని వేసుకున్నాను.
చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసి వేపుకోవాలి. ఇవన్నీ ఇలా శుభ్రంగా వేపేసుకోవాలి. వేగిపోయింది ఉల్లిపాయ టమాటా. ఇప్పుడు ఇందులోనే ఇదిగో నేను కడిగేసి పెట్టుకున్నాను బియ్యము, పప్పు, కందిపప్పు, వీటిని ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇదిగో వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ ఈ రైస్కి సరిపోతుందండి. నాకైతే లెక్క నాకు తెలిసిపోతుంది ఇలాగా. నాకు ఎంతవరకు సరిపోతుందా అని నాకు ఇలా సరిపోద్ది, నేను కొలత ప్రకారంగా పోయాను. మీరైతే కనుక ఒక కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ కింద పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం కొంచెం. ఇదిగోండి, ఈ ఉప్పు ఇలా సరిపోతుంది. ఇది ఉడికిపోతుంది. ఇందాక నేను బంగాళదుంపలు నూనెలో వేయించాను కదా, ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇది కర్రీ చేయడం. దీన్ని ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయ కోసేసి దీన్ని వేయించేసుకుని ఉల్లిపాయ, దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి కట్ చేసుకుని వేయించేసుకుని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని దీన్ని ఇలాగ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇది అయిపోద్ది. ఇది చూపించలేదు, అక్కడ మిస్ అయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే పోసిన వాటర్ అయితే ఈ రైస్కి ఇలా కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా ఎలా ఉందో రైస్. అడుగును కొంచెం వాటర్ ఉంది, మూత పెడుతున్నాను. అది కూడా ఎగిరిపోయాక సిమ్లో పెట్టి కాసేపు ఉంచుతాను. ఫైనల్లీ అయితే రెడీ అయిపోయిందండి రైస్. దీన్ని ఇంకా కాసేపు సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. మంట తగ్గించేస్తున్నాను. అయిపోయింది. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి, పెట్టేస్తాను ఇలా బాక్స్లోకి. పొడి పొడిగా వచ్చింది. చూసారా ఎలా ఉందో పొడి పొడిగా. ఇందాక బంగాళదుంపలు ఫ్రై చేసి పెట్టాను కదండి, ఇప్పుడు దాన్ని వేడి చేశాను. వేడి చేసేసి ఇప్పుడు దీన్ని ఇదిగోండి రైస్ పైన ఇలా పెట్టేయాలి వాళ్ళకి. ఇలా అయితేనే వాళ్ళకి ఇష్టం. అదిగోండి, చూసారు కదా అలా పెట్టేసుకోవాలన్నమాట. పైన పెట్టేసాను, ఇంకా అయిపోయింది. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇక ఇప్పుడు ఇది వచ్చేసేమో చికెన్ అన్నమాట. చికెన్ మొత్తం మసాలాలన్నీ పెట్టేసి ఉంటుంది. ఆ చికెన్ ఇప్పుడు మా మేడం వేడి చేయమని చెప్పింది. ఇది ఫ్రై చేయమంది. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. అందుకనే ఇదిగో దీని మీద పెట్టేసాను. ఇది
అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా మంచిగా అయితే రెడీ అయిపోయినాయి చికెను. చూసారు కదా, ఇది మూత పెట్టేసి ఇంకా మేడంకి ఇచ్చేస్తాను. ఇప్పుడు అల్లా అక్బర్ అయిపోయిన తర్వాత ఆవిడ తింటారనమాట. రైస్, చికెను, ఇది టమాటో సాస్ అనమాట. దీంతో తింటారు వాళ్ళు రైస్. అంతే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.